ముందు అప్పుడు అంతరాలయం అయితే మనం తీసుకున్నాం. అంతరాలయం అయిన తర్వాత ఇంకా మన క్యూ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దీన్ని మనం యాక్టివేట్ చేసుకొని ఎలా పట్టాలన్నది ఇంకా నెలలు 15 రోజులు పైన పడుతుంది. ఈ లోపలే మనకి కొంచెం మనకి సమస్య అయితే ఎవరో అభిప్రాయం తప్పు చేసేస్తారేమో అని భయంతో చెప్పి ఉండొచ్చు. దాన్ని సరిదిద్దుకోవడం అనేది మనకి ఇది ముందే ఇలా అవడం కూడా మంచిదే, సరిదిద్దుకోవడం మంచిది. ఇంకొక ఇబ్బంది కాదు. దర్శనం మనకి చేశారని దాని గురించి మనం జరుగుతుంది అంతే. రెండోది ఇంకొక చిన్న మీకు సూచన, ఇప్పుడే ఇందాక ఆంజనేయ స్వామి గరుత్మంతుడు స్థానంలో పెరుమాళ్ళ పాదాలను చూడాలి వాళ్ళు ఎప్పుడు. కానీ ఎదురుకుండా మిద్దె బైక్ కట్టారు, కరోనా సమయంలో కట్టారు. ఉంది స్వామివారి తాలూకా ఇది పీఠమైనా మనం పైకి పెట్టాలి. లేదు అంటే అది ఎదురుగా ఉన్న గట్టైనా అంటే నాకు దీని విషయంలో మళ్ళీ స్వామివారి తాలూకా పరిమాణం బట్టి కూడా చూసుకోవాలి. వీటిని పెంచకూడదు. అప్పుడు ఏం చేయాలి? గట్టే తీయాలి. గట్టె ఎందుకు కట్టారంటే పూర్వం స్వామివారి కనబట్టం లేదని ఉద్దేశంతో క్యూ లైన్ నడపడానికి అప్పట్లో ఎవరో ఈవో గారు ఎవరో చేసేసారు. అది నాకు చూసిన తర్వాత నాకు పూర్తిగా పరిజ్ఞానం లేకపోయినా సరే ఈ మాత్రం ఆవగించ అంత పరిజ్ఞానం ఇది ఒకటి రాసుకుని రాంబాబు గారితో కూర్చోండి చేద్దాం. అడిగిన కోరిక ఇదేం కాదు. నేను కూడా మన మధ్యన తీసిమన్నా నాకు అట్టే తీసిమన్నా తీసేసేయండి. వారి దృష్టి ఎప్పుడైతే తూర్పు వైపు నుంచి మళ్ళీ దక్షిణానికి తిరుగుతున్నాం, స్వామి చెప్పినట్టు అది అప్రదక్షిణం కాదు. అలాగే అయ్యంగారు అభ్యంతరం ఏంటంటే దక్షిణం నుంచి తూర్పు తిరగటం అప్రదక్షిణం. వారి అప్రదక్షిణ కానీ మీ ఆఫ్టర్ థాట్ తర్వాత వారు మా దృష్టిలోకి తీసుకొచ్చిన తర్వాత మార్చుకున్నాం. అవసరం ఉండదు స్వామి, తమకు అవసరం ఉండదు. ఇది కూడా 5-6 సంవత్సరాల కిందట కట్టిన గట్టేట. నేను అప్పుడు చేశాను, నా దృష్టిలోకి వచ్చింది. అది తీసి మా ఇంజనీర్స్ తో కూడా ఇంకొక విషయం, అది నరసింహసాగర్ మంది కాదు, అది పంచాయతీ చరిత్రలో మందనే ఉంది. ఉన్నా సరే పంచాయతీ ట్యాంకులు ఇవన్నీ కూడా మెకంజీ కైఫియత్తుల్లో ఉంది. ఖచ్చితంగా ఇది ప్రాచీనమైంది. పంచాయతీ లేదు, బ్రిటిష్ వాళ్ళ తర్వాత వచ్చేసరికి అక్కడ కింద నీరు వెళ్తుంది. ఆలయంతో చరిత్రతో సంబంధం ఉందండి. ఉంది, చెప్తా మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే ఇది ఎస్టేట్ విలేజ్ సోమవారి. ఎస్టేట్ అబాలిషన్ వచ్చిన తర్వాత చెరువులు సోమవారికి సంబంధించినటువంటి మండప ఎక్సెప్ట్ కొండలు ఊరు మొత్తం పంచాయతీ చెరువు అయిన తర్వాత చెరువు కింద ఆయకట్టు ఉంది స్వామి. ఎవరు తీసుకోవడానికి హక్కులేదు. ఇంకోటి డాస్టిక్ అలవెన్స్ ఇవ్వట్లేదు మీకు, ఆలయానికి డాస్టిక్ అలవెన్స్ ఇవ్వట్లేదు మీకు. పంచాయతీ కంట్రోల్ ఒకటండి, పంచాయతీలో అవసరమైతే తీర్మానం చేయించి అధికారం లేదు. రెమెడీ ఉండాలి. మీరు వదిలేసేయండి, వీళ్ళే చేసి పెట్టేస్తారు. వచ్చేలాగా మన గ్రామంలో మాట్లాడి మన మండపం సంవత్సరానికి తెలియని విషయం చెప్తున్నా. 1958లో కుచ్చుల మెట్ట కొండ మీద ఎవరో మృతి చెందారని, అపవిత్రం అయిపోయిందని ఉత్సవం ఆపేశారు. ఒక మాట వినండి స్వామి. అక్కడ దాకా మనకి చక్రస్థానం జరిగేది నృసింహసాగరంలో జరిగేది. స్వామిని కుచ్చుల మెట్ట కొండ మీద తీసుకెళ్లి ఉత్సవాల్లో వేచేపు చేసి ఉత్సవం చేసి తీసుకొచ్చేవారు. 58 నుంచి జరగట్లా. దీని మీద ఏదో మాకు వచ్చిన విధంగా మేము కొంత పోరాటం చేసాం. తర్వాత ఏదో జరిగింది, విహెచ్పి వారు టేకప్ చేశారు. తర్వాత ఏం జరిగిందో నాకైతే అవగాహన లేదు. ఏదేమైనప్పటికీ కుచ్చులమెట్ట ఉత్సవం ఒకటి, బొనచెట్టు వాహన ఉత్సవం ఒకటి జరగడం ఒకటి ఎంత అయితే నృసింహసాగరాన్ని మీరు డెవలప్ చేస్తే మంచిది తప్ప కానీ ఇంకెక్కడో చెరువులు కట్టి వాటికి డబ్బులను వృధా చేసే కన్నా నృసింహసాగరం చాలా చరిత్రలో భాగమైపోయింది. చరిత్రలో భాగమైంది. ఆల్రెడీ మైనింగ్ తప్పేశారు సార్. ఉత్సవానికి కాస్వామి తెలిసినా కదా మైనింగ్ తప్పేశారు స్వామి. హనుమంత్ గారు
మీకు ఆల్టర్నేటివ్ మార్గం లేకపోతే ఇంకో మార్గం. అందువల్ల వినండి కుర్చీల మెట్ట మీరు వాస్తవం తెలుసుకోవాలి. కుర్చీల మెట్ట మీద నుంచి తీసుకొచ్చి నరసింహసాగరం మధ్యలో ప్లవన మండపం కట్టాము. అవును సార్. కేరాబ్ది ద్వాదశికి ప్లవనోత్సవం మనం చేస్తున్నాం. పంచాయతీ చెరువు పంచాయతీ వారిని పర్మిషన్ అడిగి మనం అప్పుడు చేస్తున్నాం. రైతులు ఉన్నారు కింద, వారు నీళ్లు పెట్టుకుంటారు. మీరు పంచాయతీని మా ప్రకారం మేము చేస్తాం. మీరు పంచాయతీ దగ్గర ఇప్పిస్తే ఎక్స్ప్లెనేషన్ చెరువు బాగు చేయమని చెప్తున్నారు. చెరువు మనం తీసుకోవాలి, బాగు చేసుకుంటాం. మరి ఏడాది ఒకసారి చేసే ఉత్సవం మనం చేస్తాం. ఊళ్ళో వాళ్ళు కూడా మనకు కొంత హెల్ప్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఏంటంటే ప్రధానం చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే గణేష్ ఉత్సవాలు, శృంగ నవరాత్రులు ఇవన్నీ జరిగి అక్కడే తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మానేస్తే ఆ తర్వాత మొత్తం అంతా మేము ఈ మధ్య బాగు చేయించి అన్ని శుభ్రం చేయించి పెడితే మనం చేసిన ప్లవనోత్సవం అయిపోయిన వెంటనే 10 రోజులు బాగానే అది అయిన తర్వాత పబ్లిక్ పాడు చేస్తుంటాం. ఇది మంది అని చెప్తే వరాస్వామి టెంపుల్ దగ్గర కూడా పెద్దపూతలో అలా చుట్టూ ఎంత ఫెన్సింగ్ చేసి ఎంత బాగా సంరక్షణ చేస్తాం. ఫెన్సింగ్ వేయడానికి చిన్న నాయి కట్టలు ఉన్నాయి కదా, మొత్తం అంతా వేయాలంటే చెరువుకి ఇన్లెట్ అవుట్లెట్ ఉంటాయి స్వామి, ఉంటాయి. అంత మనం ఇది వేయలేము కదా, ఫెన్సింగ్ అంత వేయలేము కదా. దృష్టిలో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. మేమేం చేయాలో చెప్పండి. ఆ చెరువు దేవస్థానం తెలియదండి, కాదండి, దానికి చెరువుని దేవస్థానానికి వెస్టెంట్ చేసేస్తే అప్పుడు దాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి అది కదా ఆ పని నాకు చేద్దాం. అది ఆ పని చేయించండి. చేద్దాం, మీరు కూడా సహకరించండి మాకు. ఖచ్చితంగా మా ఒక చెరువు అది 28 ఎకరాలని మధ్యలో డివైడ్ చేశారు సార్. డివైడ్ చేసి ఒక చెరువు వారు వేరే వారు పైన ముందు రండి, మీరు ముందు రండి. ఆ పక్కన చాతల చెరువు, ఆ వాటర్ కూడా దీంట్లోనే ఉంది. అవన్నీ కంట్రోల్ చేద్దాం. అలాగే అంటే ఒకటేంటంటే వివాదాలకి తావు లేకుండా చక్కగా మాట్లాడుకుని సమస్యను మనం మంచిగా చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అంతే కదా, ఇందాక వారు చెప్పినట్లుగా ఏదైనా మంచిగా చేయాలి, బాగా జరగాలి అని ఇప్పుడు నేనంటుంది కానీ ఇంకొకటి ఒక చిన్న నిమిషాలు మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు తర్వాత కొన్ని మండపాలు ఏవో ప్రారంభోత్సవం చేయలేదు. 2 నిమిషాలు తమరు. నేను చెప్పేది ఏంటంటే ఒక ఆలయం నడవాలి, ఆర్థికంగా భక్తులు ఇచ్చేటటువంటి ద్రవ్యాలతోనే నడుస్తాయి సహజంగా. ఎందుకంటే కమిటీ కావచ్చు, ఈవో కావచ్చు, ఎవరైనా నిజానికి గవర్నమెంట్ పెట్టే ఈవో కానీ ఇవి కానీ గవర్నమెంట్కి ఆలయాలతో సంబంధం లేదు నిజానికి. కానీ వ్యవస్థ ఏం చేస్తా నడపాలి కనుక వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఓకే. కానీ ఆలయానికి ఏదో ధర్మబద్ధంగా వచ్చిన ఆదాయంతో వచ్చిన భక్తులకు కాస్త భోజనాలు, ఉచిత భోజనాలు ఉన్నాయి కదా, ఇంతమంది తింటారంటే మరి ఎక్కడి నుంచి డబ్బు పెట్టాలి? తర్వాత ఉద్యోగస్తులు, ఎందుకంటే మేము కూడా పెద్ద దేవాలయం నడుపుతున్నాం. ఆర్థికంగా వెసులుబాటు లేకపోతే ఎంత ఇబ్బంది అనేది మనకి తెలుసు. ఒక ఇంట్లో చిన్న కుటుంబం నడవాలంటేనే చాలా కష్టం. కానీ అది ఎక్కువ భక్తుల మీద కూడా భారం కాకూడదు, అది మీ ఉద్దేశం. అది కూడా ఒకసారి వాళ్ళు మాట్లాడుకుని ఆలయంది మనం ఏంటంటే ఆగమోక్తంగా ఏం చేయొచ్చని మనం చెప్పగలుగుతాం. నిర్వహణ బాధ్యత విషయం ఒక చాలా ఇంపార్టెంట్ విన్నపం ఏంటంటే ఇక్కడ చాలా కాలంగా ఏంటంటే మనకి స్థానాచార్యులుగా కిడాంబి వారు ఉండేవారు, తర్వాత కైంకర్యపరులుగా శ్రీపేరంబూదులు వారు ఉండేవారు. స్థానాచార్య పోస్ట్ చాలా ఖాళీగా ఉంది. అది కూడా దేవరవారు మీ చైర్మన్ గారు సంప్రదించి ఆ స్థానాచార్య పోస్ట్ కూడా పెట్టిస్తే మంచిదని నాకు. స్థానాచార్యుల పోస్టు వేయడానికి పేపర్ ప్రకటించిన స్వామి ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఇది మా 38 రిజిస్టర్ ప్రకారం అంటే చదివి తెంగళ శ్రీ వైష్ణవ సాంప్రదాయం వైఖాన సాగం. యథార్థానికి మాకు ఇక్కడికి వచ్చేసరికి స్థానాచార్యుల వారు నారాయణం చదువు, కానీ జీవోలో 261 జీవోలో నారాయణంతో పాటు కన్సల్ట్ ఆగమంలో ప్రవర్ ఉండాలి అని అన్నారు. ఇక్కడ వైఖాన సాగమం స్థానాచార్యుల వారు పంచరాత్మకం చెప్తారు తప్ప చెప్పాలి. ఆ ఇబ్బందితో మేము కమిషనర్ గారికి 3 సార్లు రాసాం. ఎవరైతే మీరు కిలింపు వారని చెప్తున్నారో వారు వారసులకు ఇచ్చే అయ్యా ఈ జీవోలో ఇది ఉంది, ఇది ఈ ఇబ్బంది ఉంది, మీరు గవర్నమెంట్లో కానీ కోర్టులో కానీ పరిష్కరించుకోమని వారికి చెప్పాం. పోస్ట్ రాకుండా మెరుగు పెట్టారు. అందువల్ల అదే స్వామి
ఇది ఎప్పటికీ జరగకుండా అది దాని ఉద్దేశంతో చేసిన విషయం. ఎందుకంటే పాంచరాత్రి రాగము కేవలం స్థానాచార్యత్వం చేసేటువంటి వారు పాంచరాత్రి శ్రీ వైష్ణవులు కేవలం పాంచరాత్రి రాగం మీద ప్రావీణ్యం ఉంటుంది తప్ప వైఖానసం మీద ఉండదు. అక్కడ టీటీడీలోనే డైరెక్ట్ గా ఉండే పరిస్థితి. వైఖానసం ఆగమం చదువుకోకుండా విషయాలు తెలుసుకోవాలి. పాంచరాత్రి ఆగమం చదువుకుంటారు. జీవోలో క్లియర్ గా ఎలా చెప్పారు అని నిలబెట్టి మేము కూర్చుంటామే చెప్తాం మీకు వచ్చి ఏముంది రెండు గాయలు చేస్తారు కానీ వచ్చి ఈ గేదెని గురించి మీరు తీసుకోవాలి కూర్చోండి దాని విషయంలో ఏంటంటే ఆగమం ఏం చెప్తుందో వైఖానసం ఆధారంగా ఈ ఆగమం ప్రకారం ఏ ఉత్సవాలు ఎప్పుడప్పుడు జరగాలి అనేది ఆయన తెలిసి ఉండాలి. మంత్రభాగం తెలిసి ఉంటే చాలు. ఎందుకంటే మంత్రభాగం సాధ్యంలో ఏ మంత్రాలు ఏమి చదువుతున్నారు అనేది తెలుసు. కానీ ఒక కావచ్చు ఏ అర్చన పోస్ట్ అయినా ఇవి రావాలి అని రాసిపెట్టిన ప్రకారంగా చూస్తే ఎవరు క్వాలిఫై అవ్వరు. ఇప్పుడు ఆలయ సమకర్తగా ఉండాలి అంటే ఆలయం గురించి కంపల్సరీ అన్నీ తెలియాలి. నాకు తెలిసిన ఈగో ఉన్నారు సపోజ్ అండి ధర్మకర్త అంటే ఆలయాన్ని నిర్వహించే వ్యక్తికి ఆ ఆగమం అన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ అందరూ తెలుసు. ఒక విషయం నిజానికి దీంట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి అని చెప్పినప్పుడు అందరూ అన్నింటిలో ఒకరు కడిహస్వామి ఉంటాడు, వంట చేసే స్వామి, నిత్యం సంధ్యావందనం చేయాలి 3 పూట్ల, గురు పరంపర ఇవన్నీ చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్న వస్తే నేను ఇబ్బంది పడతాను. అందుకని నేను చట్టంలో ఈ లోపం ఉంది. అన్నిట్లో ఉందండి, అన్నిట్లో జీవోలో ఉంది. నేను కాదు మీకు చూపుతాను. ఆ జీవో ప్రకారం భద్రాచలము శ్రీశైలం అన్ని చోట్ల సరిపోయింది. మాకు ఇక్కడ సాంప్రదాయం దానికి సంబంధించట్లా. అందువల్ల వారికే ఇది ఇచ్చి లక్ష్మణాచార్య గెలంపూర్లో లక్ష్మణాచార్య గారికి ఇచ్చి అయ్యా మీరు దీన్ని గవర్నమెంట్లో సరి చేయండి, నోటిఫికేషన్ వాళ్ళే ఇస్తున్నారు. ఆ 2 క్వాలిఫికేషన్ అప్లికేషన్ రావడం ఇక్కడ ప్రాక్టికాలిటీని అర్థం చేసుకోమంటాను. నారాయణం రావాలి, ఆగమం మీద అవగాహన ఉండాలి. అలా చెప్పలేదు సార్. జీవులు కన్సర్న్ ఆగమంలో ప్రవర్ ఉండాలి, పైగా ప్రవేశం కాదు ప్రవర్ ఉండాలంటున్నారు. అది సాధ్యపడదు కదా, అది సాధ్యపడదు కదా. అమెండ్మెంట్ తెచ్చుకోవాలి. అది మాట చెప్తాను. పూర్వం ఆగమంలో ప్రవేశ వర ప్రవర అనేది పూర్వంలో ఎండోమెంట్ వాళ్ళు తర్వాత వచ్చినాయి తప్ప, అంటే దాన్ని బట్టి అంటే మనవాళ్ళు రాసింది అనేది అవగతం అవుతుంది. పూర్వం అలా లేదు. పూర్వం ఏముందంటే అంటే మనం స్థానాచార్య ఉంటే ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఏ ప్రబంధ సేవాకారాలు అనేవి మంచిగా సాగాలని తప్ప వేరు కాదు. అంతే మీకు చాలా ఇంకా వైభవం ఇన్వడిస్తుంది. అలాగేనండి, తిరుమల ఉంది, ఇక్కడ జీర వ్యవస్థ ఉంది, అక్కడ వైఖానసం. కానీ వీళ్ళు ప్రబంధాలను నిష్ణాతులు ఆరాధన విషయంలో వీళ్ళని జోక్యం చేసుకోవచ్చు కదా. జరిగితే చెప్పే హక్కు ఇంటర్ఫియరింగ్ కాదు. వాళ్ళు అసలు పూర్వం ఎలా ఉండేదంటే అన్ని వాళ్ళకి వచ్చింది, అన్ని వాళ్ళు తెలుసుకునే ఆగమం చదవగలరు. మేము రాసాం సార్, కూడా తెంగడ నామం పెట్టుకున్నటువంటి పాదం పెట్టుకున్నటువంటి వైఖానసులు మాత్రమే చేయాలనేటువంటిది కూడా నియమం ఉంది. ఆ సమయానికి నామం మార్చుకుని చేస్తారు. అది అది బ్రహ్మోత్సవం చేసే ఉంది స్వామి. నాకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మనకి మోహన్ రంగాచార్యులు గారు మోహన్ రంగాచార్యులు గారు వారు ఆగమ సంబంధించినటువంటి టీటీడీకి చేస్తున్నారు. గత సంవత్సరం ఆయనకే వచ్చింది బ్రహ్మోత్సవం చేసేటువంటి కంకణ బట్టు. దాన్ని కంకణ బట్టు అంటారు. దాన్ని ఆ కంకణ బట్టు వచ్చిన తర్వాత ఆయన నామం మార్చుకుని పాదం పెట్టుకుని బ్రహ్మోత్సవంలో 3 సార్లు స్థానాచార్య నోటిఫికేషన్ ఇస్తే ఇదే అప్లికేషన్. పూర్వం ఎలా ఉందంటే పూర్వం అంతా గంగలై ఉండేది. అప్పుడు గంగలై దీంతోనే ఉండేవాళ్ళు. తర్వాత కొంత మారిపోయి అవన్నీ తీసేది. తిరుమలలో చాలా స్తంభాలు కూడా 1000 మండలంలో సపాదంగా ఉన్నాయి.
వాడికి ఒప్పేశారు. చాలా జరిగినాయి. అవన్నీ చెప్పుకుంటే బాగుంటుంది. కొన్ని మండపాలు ఇక్కడ మనకి నిర్మాణం చేసిన మండపాలు కొన్ని ప్రారంభం ఇవన్నీ అయింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. మాకు లిఖితపూర్వకమైన ఒకటి లిఖితపూర్వకంగా ఇస్తే best. అయ్యా, ఒక్క నిమిషం. లిఖితపూర్వకంగా ఇచ్చినట్టుగా అయితే అందులో ఒకటి కూడా అందరితో మీకు మాట్లాడి ఈ విషయంలో అయ్యా మీరు నా మాట వినండి. మీ మాట వినండి. రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆల్రెడీ. మీరు దాన్ని మొత్తం అందరం కలిపి ఇస్తే మనం అందరం కూర్చొని దాని ప్రకారం ఎలా చేస్తే బాగుంటుందంటే ఫైనల్ చేసి చేద్దాం. ఏ లెవెల్లో చేయాల్సిందో ఆ లెవెల్లో చేద్దాం. మీరు చేయరంటారా? అలాగే మీరు ఏమన్నారంటే మీ అభిప్రాయాలన్నీ రాసివ్వండి, ఒకటి కూర్చొని చేద్దాం. అంతే కదా, ఒకేసారి చెప్పినప్పుడు మనం అన్ని ఇప్పుడు చేయలేదు కదా. ఉమ్మడిగా అన్ని వేసేసే కంటే మీరు కొన్ని గుర్తున్నాయి కదా రాసివ్వండి. గుర్తుంటాయండి. అలాగే. ఇది రాసివ్వడం మనం ప్రధానం. ఇప్పుడు రేపు మీరు పొద్దున్న ఏమంటారంటే మీరు చెప్పారు నాకు గుర్తులేదు అనకూడదు కదా. సార్ మీకు వాళ్ళు చెప్పేది రాసి పర్సనల్ గా నేను వచ్చి మళ్ళీ మీకు సబ్మిట్ చేస్తాను. అలాగే దీనివల్ల ఒక లాభం ఏంటంటే 1 వీక్ లో వచ్చి మీకు మీరు రాసి ఇచ్చింది ఎప్పుడు ఆఫీస్లో ఉండిపోతుంది. మీకు రాసి 1 వీక్ లో నేను పర్సనల్ గా వచ్చి మీకు సబ్మిట్ చేసి మళ్ళీ మాట్లాడతాము. మాట్లాడి ఏం చేయాలనేది మేము బాగుంటుంది. ఇప్పుడు అడిగిన దానికి ఒకటి పాయింట్కి ఏం చేయాలనేది మేము చూస్తాం. కొన్ని వెంటనే చేయవలసినవి ఉంటాయి, చేయగలం. కొంత టైం తీసుకొని చేయవలసినవి కొన్ని ఉంటాయి, కొన్ని మధ్యలోనే చేయవచ్చు. ఏంటి ఒక్కొక్క దానికి టైం ఉంటుంది. ఆ టైంలో మనం చేయాలి. అంటే ఇది ఒకేసారి ఇది ఉన్నది, ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. చేద్దాం. దాంట్లో ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే మీరందరూ గ్రామస్తులతో మాట్లాడి అది మీరు వీళ్ళకి మనం చేయగలిగితే వాళ్ళు డెవలప్ చేస్తాం. అదొకటి మనకి హామీ ఇచ్చి అలా చిన్న చిన్నవన్నీ రాసుకుని వాళ్ళు చేస్తాను ఏమిటి, మనం చేయగలిగేవి ఏమిటి. సార్ ఒక మాట సార్, ఇవన్నీ మనం వారి దృష్టికి తీసుకొచ్చాం, రాసి ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ వారి దృష్టిలో ఆల్రెడీ ఉన్నవే, కానీ ఒక్కొక్కటి కూడా ఇప్పటి నుంచి పరిష్కారం ప్రారంభం చేయాలి. అదే నేను చెప్తున్నాను. నేను చెప్తాను. అదే నేను ఒక మాట చెప్తాను. సొంతగా ఈయన నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. ఎవరో ఇలా అడిగారు చేసేరు అనగానే దాని మీద కమిటీ మీటింగ్ పెట్టి చేయడానికి సొంతంగా చెయ్యాలి వాళ్ళు. మేము అన్ని సలహా చెప్పేవాళ్ళమే కానీ మేము నిర్దేశకులం కాదు. మేము అదే ఆ సలహానే ఇవ్వాలి. సొంతంగా ఇచ్చాం. పేపర్ మీద మాట్లాడుతున్నాం. సొంతంగా చేయాలి. ఓటు పెట్టుకోవాలి, ఒకటి ఏంటంటే ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటారు. మీ ముందు పెట్టండి, మీ 1 వీక్ లో రాసి మొదలు పెట్టాలి. అవసరమైతే వైదిక కమిటీ ముందు పెట్టాలి. వైదిక కమిటీతో మీరు మాట్లాడండి ఒకసారి. స్టేట్ వైదిక ఇక్కడ మనం వాళ్ళతో మాట్లాడి స్టేట్ వైదిక కమిటీతో కూడా మాట్లాడుకుని అందరూ ఒక నిర్ణయం తీసుకుని చేసుకుంటాం. దేనికి దేనికైనా సరే కొన్ని వైదిక పరంగా చేయవలసి కొన్ని ఉంటాయి కదా. స్టేట్ కి సంబంధం లేదు. మీ పని, మీ ఆలయం అర్చకులు గారు మాట్లాడారు. స్టేట్ వాళ్ళందరూ ఒకటి చెప్తారు మా ఆచారం ప్రకారం. ఇక్కడ ఏ ఆచారం ఉందో మీ ప్రధాన అర్చకులే ప్రధానమండి. ఏమంటే ఏమవుద్దండి, 223 జీవో స్పష్టంగా చెప్పింది, అది అమలు చేయండి చాలు, అన్ని సమస్యలు పెట్టారు. మీ ప్రధాన అర్చకులు, మీరు నిర్దేశకులు. ప్రధాన అర్చకులు కాకపోతే ఆగమిక కమిటీ కూడా రాజీ పడిపోతే పీఠాధిపతులు స్వయంగా వచ్చారు చేసేయండి అని మరి అయిపోతుంది. మేము రాసిస్తాం 1 వీక్ లో, మీరు ప్రవేశపెట్టి కార్యక్రమం